విశాఖలో భూ అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలో పాటు విశాఖ కలెక్టర్, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం భూ అక్రమాలపై సీఎంకు అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నంద్యాలలో కార్యకర్తలతో సమావేశమైన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైలమాలో పడింది. గత ఏడాది నవంబర్లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షపై న్యాయస్థానం స్టే విధించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డబుల్ బిల్లింగ్, వైట్నర్ ఉపయోగించిన వారిని ఎంపిక చేశారని వారు ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 3 వారాల వరకు గ్రూప్ 2 పై ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే గడువులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే న్యాయస్థానం తీర్పుపై మాట్లాడేందుకు కమిషన్ నిరాకరించింది. అంశం కోర్టు పరిధిలో ఉన్నందుకు తర్వాత ఏం చేయాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఘంటా చక్రపాణి. తమిళనాడు పాలిటిక్స్ మీద బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయం మరోసారి హాట్ గా మారిపోయింది. పళనిస్వామి బల నిరూపణ సమయంలో ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ముట్టజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించడం సంచలనం కలిగిస్తోంది. స్వయంగా శశికళే ఎమ్మెల్యేలకు 4 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల పాటు అక్కడే వారిని ఉంచారు, నిర్బంధించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సందర్భంగా అక్కడ ఎమ్మెల్యేను కొనుగోలు జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. పన్నీర్ సెల్వం వర్గం నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి అప్పట్లో. అయితే ఇప్పుడు ఒక ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అది బట్టబయలైంది. ఒక ఎమ్మెల్యేకు 6 కోట్లు ఆఫర్ ఇచ్చారని స్వయంగా ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగింది. అలాగే స్టింగ్ ఆపరేషన్ లో మరికొంతమంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కోసం పళనిస్వామి వర్గం వారిని కొన్నట్లుగా స్టింగ్ ఆపరేషన్ లో తెలిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, స్టింగ్ ఆపరేషన్ సంబంధించిన వివరాలు ఏంటి? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ స్టింగ్ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా? అంటే బై వీడియో ఎవరెవరు దొరికారు?
చక్రి దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇందులో ఇరుక్కున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ఫిబ్రవరి 18వ తారీఖున జరిగింది. దాదాపు వీళ్ళందరినీ కూడా శశికళ వర్గం మొత్తం కూడా గోల్డెన్ బే రిసార్ట్ కు తరలించి ఈ బేరసారాలన్నీ కూడా కొనసాగించినట్టు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున పన్నీరు వర్గం కూడా ఆరోపించడం కూడా జరుగుతుంది. అయితే పన్నీరు సెల్వంతో కూడా ఈ బేరసారాలు సాగించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ₹1,00,00,000 లెక్కన పన్నీరు సెల్వం వర్గం ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తే శశికళ వర్గం మాత్రం దాదాపు 4 నుంచి 6 కోట్ల వరకు కూడా ఇస్తానని కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గోల్డ్ కూడా తాము ఇస్తామంటూ కూడా ఈ బేరసారాలన్నీ కూడా ఏదైతే అసెంబ్లీ నుంచి కొరబత్తూరు నుంచి గోల్డెన్ బే రిసార్ట్ బస్సులో వెళ్లే మార్గంలోని ఈ బస్సులోనే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగినట్టు కూడా ఆ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. ఇలాగే దీంతో పాటు ఏదైతే శశికళ వర్గం తరఫున ఉన్నారో వారందరిలో 3 ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు దాదాపు ఈ ఎమ్మెల్యేలు 100 మందిని కూడబెట్టి ఏదైతే బేరసారా సాగించారో వారికి మాత్రం 10 కోట్ల చొప్పున ముఠ చెప్పినట్టు కూడా మధురై ఎమ్మెల్యే శరవణ ఈ విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఈ మొత్తం విషయం కూడా మొత్తం శరవణంగా చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే గోల్డెన్ బే రిసార్ట్ లో నుంచి మొట్టమొదటిసారిగా బయటపడిన వ్యక్తి శశికళ క్యాంపు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము, వాళ్ళ వేధింపులు భరించలేకపోతున్నానంటూ కూడా ఆయన మొట్టమొదటిసారిగా రిసార్ట్ నుంచి బయట వచ్చేసాడు. అతను చెప్పిన ఆధారంగానే ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నట్టు తెలిసింది. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఓటుకి కేవలం ₹1,00,00,000 అనుకున్నారు, కానీ ఈ విధంగా 4 కోట్లు 10 కోట్లు కూడా ఇచ్చిన సంగతి బయటపడంతో తమిళనాడు మొత్తం కూడా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది గోల్డ్ కూడా కొనుక్కున్నాము అని చెప్పి ఆ స్టింగ్ ఆపరేషన్ లో శరవణాన్ని సైతం ఒప్పుకోవడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మాట్లాడడానికి మాత్రం ఇప్పుడు ఎవరు కూడా ఏఐడీఎంకే సంబంధించి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అసలే ఏఐడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో 3 ముక్కలటగా ఉన్న ఏఐడీఎంకే, ఈపీఎస్, పళనిస్వామి వర్గాలు ఇప్పుడు ఈ ఘటనతో ఎలా రియాక్ట్ అవుతుందన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. చక్రి, ఎట్లా ఉంది ఎట్ ప్రెసెంట్ తమిళనాడులో పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు రెస్పాండ్ అవబోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ రెస్పాండ్ అవుతారా? రాజకీయ ప్రత్యర్థి పన్నీర్ సెల్వం రెస్పాండ్ అవుతారా? గవర్నర్ రెస్పాండ్ అవుతారు? ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? ఎట్లా ఉంది రాజకీయంగా ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఆఫ్టర్ స్టింగ్ ఆపరేషన్ బయటకు వచ్చాక? అయితే చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా జరుగుతున్న నేపథ్యంలో ఇంకా వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, అవన్నీ బయట పెడుతున్న నేపథ్యంలో వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. గవర్నర్ కావచ్చు, ప్రతిపక్ష నేత స్టాలిన్ కావచ్చు. ప్రతిపక్ష స్టాలిన్ అయితే ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఇది పెద్ద బేరసారాలు జరిగింది, అంతా అక్రమ సంపాదన, డిమాండేషన్ టైంలో కూడా 2 కోట్ల చొప్పున ఎమ్మెల్యేలకు ఇచ్చారని చెప్పి గతంలోనే ఆరోపించడం జరిగింది. అయితే దీనిపైన స్పందించడానికి ఏడీఎంకే వర్గాల నుంచి మాత్రం ఎవరు కూడా ముందుకు కావడాలి. ఎందుకంటే అందరూ కూడా ఇందులో బాధితులుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే పన్నీర్ సెల్వం కూడా ₹1,00,00,000 ఇస్తానని చెప్పడం కూడా ఇందులో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏడీఎంకేలో ఉన్న 3 వర్గాలు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మీద గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే విశ్వాస పరీక్షలో దాదాపు 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మళ్ళీ విశ్వాస పరీక్షలో నెగ్గారు ఓపీఎస్. కానీ ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, ఎవరు మాట్లాడతారు ముందుకు వచ్చినది మాత్రం మనం వేచి చూస్తే వాళ్ళు ఉన్నారండి. ఈ వీడియోస్ పూర్తి సారాంశం ఏంటి? ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ వీడియోస్ లో ఉన్నారు? ఎన్ని కోట్ల బేరసారాలు జరిగాయి? అంటే యావరేజ్ గా 3 నుంచి 6 కోట్లు వేసుకున్నా కూడా దాదాపు 300 కోట్ల వ్యవహారం ఇది, రైట్? చక్రి, అయితే చక్రి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ బేరసారాలు జరిగాయి. మిగతా 122 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శశికళకు విధేయులుగా చెప్పుకోవచ్చు. దానివల్ల వారు ఎటువంటి డబ్బు తీసుకోలేదని తెలుస్తుంది. కేవలం ఈ 100 మంది ఎమ్మెల్యేల కోసమే దాదాపు 500-600 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక ఎమ్మెల్యే ఏదైతే మధురైకి చెందిన శరవణన్ బయటకు వచ్చాడో, ఏదైతే శశికళ వేధింపులు తట్టుకోలేక బయట వచ్చారో అతను మాత్రమే నోరు విప్పాడు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. ఇతను మాత్రమే ఒక 3 ఎమ్మెల్యేలు మాత్రమే 10 కోట్లు తీసుకున్నారు. మిగిలిన వారందరూ 4 నుంచి 6 కోట్ల మధ్య తీసుకున్నారు. దాంతో పాటు బంగారం కూడా తీసుకున్నారని చెప్పి ఇతను ఒక ఎమ్మెల్యే మాత్రమే చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎవరిది కూడా బయటకు రాలేదు. అది రాబోతున్నట్టు కూడా తాము విడుదల చేస్తామని కూడా జాతీయ ఛానల్ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న వార్తలు నిజమైనట్లు కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్. మొత్తానికి తమిళనాడులో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది. బ్యాక్ టు న్యూస్. 2016-17 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ పారిశ్రామిక వార్షిక నివేదికను విడుదల చేశారు మంత్రి కేటీఆర్. టీఎస్ ఐపాస్ ప్రపంచంలోని అత్యున్నత పారిశ్రామిక విధానమన్నారు మంత్రి.
టీఎస్ ఐపాస్ కు 2 ఏళ్లు పూర్తయిందన్న కేటీఆర్ 2,46,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందన్నారు. బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లోగోను ఆవిష్కరించారు. గనులు, భూగర్భ వనరులు, చేనేత, జౌళి శాఖలకు సంబంధించిన పురోగతిని వివరించారు. ఉత్తమ పరిశ్రమలు, ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. మొత్తం 4 విభాగాల్లో బహుమతులు అందించారు. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని విమర్శించారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. విశాఖ జిల్లాలో ఎంపీ అవంతి శ్రీనివాస్ దత్తత గ్రామమైన ఇరువాడలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయన దేశంలోని అన్ని గ్రామాలు విజయనగరం జిల్లా ద్వారపూడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విశాఖలో వివాదాస్పదంగా మారిన ముదపాక భూముల పరిరక్షణ కోసం దశల వారీ ఉద్యమం చేపడతామని ప్రకటించింది అఖిలపక్షం. ముదపాకలో పర్యటించిన అఖిలపక్ష నేతలకు తమ భూములను కొందరు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని రైతులు తెలిపారు. త్వరలోనే కలెక్టరేట్ దగ్గర మహాధరణ నిర్వహించడంతో పాటు ముదపాక రైతుల తరపున న్యాయ పోరాటం చేపడతామన్నారు అఖిలపక్ష నాయకులు. మియాపూర్ భూ కుంభకోణం సూత్రధారులను వెంటనే శిక్షించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు టీడీపీ నేతలు. భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భూ కుంభకోణం కేసును సీబీఐ చేత విచారించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. మియాపూర్ భూ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలని ఆదిలాబాద్లో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మియాపూర్ కేసులో పెద్దల హస్తం ఉందంటూ ఆదిలాబాద్ బస్టాండ్ ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పెద్ద స్కామ్ కాబట్టి విచారణ పక్కదారి పట్టకుండా సీబీఐ ఎంక్వైరీ చేయించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ సిద్దిపేట జిల్లాలో అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు టీడీపీ నేతలు. భూ కుంభకోణంలో కేకేను అరెస్టు చేయాలని, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు నేతలు. పోలీసులు ర్యాలీ చేస్తున్న నాయకులను అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం కలిగిందన్నారు విధానసభ స్పీకర్ స్వామిగౌడ్. సంగారెడ్డిలో గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన గురుకుల పాఠశాలలతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం లభిస్తుందన్నారు స్వామిగౌడ్. తెలంగాణలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 119 గురుకుల పాఠశాలని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఇవాళ గురుకుల స్కూళ్లకు ప్రారంభోత్సవం చేశారు ప్రజాప్రతినిధులు. అలాగే కొత్తగా నిర్మించిన 121 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 71 స్కూళ్లను ప్రారంభించారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాన్ని మంత్రులు జోగురామన్న, మహబూబ్ అలీ, నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. గురుకుల పాఠశాలను ప్రారంభించాక విద్యార్థుల బెంచ్లపై కూర్చుని సందడి చేశారు మంత్రులు. ఈ గురుకులాల్లో పౌష్టికాహారం అందిస్తారు. ప్రతి విద్యార్థికి 3 జతల దుస్తులు, ట్రాక్ సూట్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుంది. కామారెడ్డి బీర్కూర్లో జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ స్కూల్లో చదివే విద్యార్థిపై ఏటా 1,20,000 ఖర్చు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. పాఠశాలను మళ్లీ ప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. మేడ్చల్లో 30 బస్సులపై కేసులు నమోదు చేశారు. అటు లంగర్ హౌస్ లో 3 బస్సుల్ని సీజ్ చేశారు. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు సెలవులున్న పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బస్సుల ఫిట్నెస్ ను పట్టించుకోలేదు. నిబంధనలకు నీళ్లు వదిలారు. కొందరు పాత బస్సులకే రంగు వేసి దర్జాగా రోడ్డెక్కించేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడలోనూ రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. పరిమితి నుంచి విద్యార్థులను ఎక్కించుకున్న బస్సులను నిలిపేశారు. ఆర్టీఏ అధికారుల తీరుపై మరోసారి మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. రవాణా శాఖలో జరుగుతున్న తప్పుల్ని, అధికారుల తీరును బహిర్గతం చేసేందుకే తాను ట్రావెల్స్ వ్యాపారం మానేశానన్నారు కేశినేని. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీ, తెలంగాణలో తిరుగుతున్న బస్సులను నిలుపుదల చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరు మంచి చెప్పినా పట్టించుకోవాలని అధికారులను ఉద్దేశించి అన్నారు. బస్సులో పుట్టి బస్సులో పెరిగిన తనను వీరంగం చేశారని అభాండాలు మోపారని అధికారులపై ధ్వజమెత్తారు. పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ అయి ఇక్కడ తిరుగుతున్న బస్సులను రేపోమాపు నిలిపివేస్తారన్నారు. అనంతపురంలోని దళితవాడలో పర్యటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. అక్కడ దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఓ ఇంట్లో భోజనం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
అనంతపురంలో ఉన్న దళితవాడలో తాను పర్యటించడం చాలా ఆనందంగా ఉందన్నారు జేపీ నడ్డా. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో అవసరానికి మించి భూములు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు గుంటూరు జిల్లా రైతులు. ఒక్క గుంటూరు జిల్లాలోని 6,000 ఎకరాలు సేకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి 3 పంటలు పండుతున్న భూములను రహదారుల పేరిట లాక్కుంటే ఉద్యమిస్తామంటున్నారు. విజయవాడలో ట్రాఫిక్ జామ్ నివారణకు 220 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బెన్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా. రమేష్ ఆసుపత్రి నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బెన్ సర్కిల్లో దేశంలోని అత్యున్నతమైన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నారు ఎంపీ కేశినేని. ఈ ఫ్లైఓవర్ ను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రిలో నిన్న మందకృష్ణ మాదిగను అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకాశం జిల్లా చీరాలలో ఆందోళనకు దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి స్థానిక క్లాక్ టవర్ వరకు చంద్రబాబు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి అనంతరం దగ్ధం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దళిత సంఘ నాయకులు రోడ్డెక్కారు. ఈ నెల 3వ తేదీన ఒంగోలు మండలం పెళ్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘటనలో తమకు న్యాయం జరగట్లేదని వారు ఆందోళన చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులకు ఎమ్మెల్యే దామచర్ల మద్దతుందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దుండగులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు దళిత నాయకులు. రైతుల పంటలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రాజన్న సిరిసిల్లలో కేకే విద్యార్థి సేన ఆందోళనకు దిగారు. రైతులు పండించిన పంటకు డబ్బు చెల్లించాలంటూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పంట అమ్మి నెల రోజులైనా ఇంకా డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు ఆందోళనకారులు. పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలలాగే జీతాలు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లు. తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ జీతాలు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తుందని ఆరోపించారు. ఇచ్చే జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు ఆశా వర్కర్లు.